అదొక మ్యాజికల్ ప్రపంచం. ఇంక్రెడిబుల్, ఐకానిక్, సృష్టించడానికే చాలా సమయం పట్టేది. కానీ ఇప్పుడు క్షణాల పని. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ జిబ్లీ. దిస్ ఇస్ రాబిన్ యష్నో. వెల్కమ్ టు నో ద ట్రూత్. ప్రస్తుత ప్రపంచంలో ట్రెండ్ అవుతున్న అంశం జిబ్లీ. ఏదైనా ఫోటో, సెల్ఫీ అవ్వచ్చు, జంతువులు, పక్షులు, ఫేమస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, హిస్టారికల్ ఈవెంట్స్, కొండలు, సరస్సు, సినిమాలో సీన్స్, ఏదైనా సరే ఫోటో తీసి అప్లోడ్ చేస్తే చాలు మీకు జిబ్లీలో ఆకట్టుకునే విధంగా యానిమే రూపంలో ఆకర్షణీయంగా మీ ముందుకు వచ్చేస్తుంది. అదే జిబ్లీ ఆర్ట్. అందరి దగ్గర ట్రెండ్ అవుతుంది, ఒక వైబ్ క్రియేట్ చేసింది. అసలు ఈ జిబ్లీ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచిస్తే 1985లో ఇద్దరు లెజెండ్స్ హయాఓ మియాజాకి మరియు ఇసాఓ టకాటా, వీళ్ళతో పాటు ప్రొడ్యూసర్ అయిన టోషియో సుజుకి, వీళ్ళందరూ కలిసి నిర్మించిన ప్రపంచమే జిబ్లీ స్టూడియో. వాళ్ళు టోక్యోలో ఒక షాప్ పెట్టారు. ఆ షాప్ పేరే జిబ్లీ. సంవత్సరాలు గడిచిన కొద్దీ వీళ్ళు ఏకంగా 22 యానిమే ఫిలిమ్స్ తీశారు. ఇందులో స్పెషల్ ఏముంది అని ఆలోచిస్తే ఆ 22 యానిమే సినిమాలు అవి చేతితో వేసిన బొమ్మలు లేదా డ్రాయింగ్తోనే నిర్మించారు. ప్రతి ఫ్రేమ్, ప్రతి సీన్, ప్రతిదీ కూడా చేతితో గీసినవే. ఒక సినిమా అంతా చేతితో గీసిన వాటిపై ఆధారపడటం అనేది మామూలు విషయం కాదు. ఎన్నో సీన్స్, క్లిప్స్ కావాలి. అన్ని క్లిప్స్కి చేతితో డ్రాయింగ్ వేసి జతపరచడం అనేది చాలా కష్టమైన పని. అందుకే 2003లో స్పిరిటెడ్ అవే అనే సినిమాకి ఆస్కార్ అవార్డు దక్కింది. ఇది ఫస్ట్ నాన్ ఇంగ్లీష్ యానిమేటెడ్ సినిమాగా నమోదైంది. జిబ్లీ అనేది మాస్టర్ పీస్గా తయారైంది. థింక్ మై నైబర్ టొటోరో, ప్రిన్సెస్ మొనాకో, హౌస్ మూవింగ్ క్యాస్టిల్ అనేవి చాలా పేరు తెచ్చుకున్న సినిమాలు. వాళ్ళ యానిమే సినిమాల్లో ఎక్కువగా ప్రకృతి గురించి, మానవత్వం గురించి, ఎదగటం గురించి ఎక్కువగా డిపెండ్ అవి ఉంటాయి. ఒక్క సినిమా గురించి వాళ్ళు ఎన్నో సంవత్సరాలు వెచ్చించేవారు. అందుకే జిబ్లీ అనేది స్టూడియో మాత్రమే కాదు, అది ఒక లెగసీ. కానీ ఏప్రిల్ 2025లో ఎక్కడ చూసినా జిబ్లీ ఎవ్రీవేర్. కానీ ఇప్పుడు జిబ్లీ స్టూడియో నుంచి రాదు. ఓపెన్ ఏఐ చాట్ జీపీటీని అప్గ్రేడ్ చేసింది. GPT-4o ఒక్క ఇమేజ్ మనం అప్లోడ్ చేస్తే సేమ్ జిబ్లీ స్టైల్లో, అదే వాటర్ కలర్ మ్యాజిక్తో, అదే ఆర్ట్ స్టైల్స్తో మనకి ఇమేజ్ జనరేట్ చేస్తుంది. ఓపెన్ ఏఐ CEO సామ్ ఆల్ట్మ్యాన్ తన ప్రొఫైల్ పిక్చర్ని ట్విట్టర్లో అప్లోడ్ చేశాడు జిబ్లీ వెర్షన్లో. అంతే, సడన్గా ఒక్కసారిగా సోషల్ మీడియా విధ్వంసానికి గురై ఎవరు చూసినా, ఎక్కడ చూసినా జిబ్లీ అప్లోడ్స్ చేయడం ట్రెండింగ్ అయిపోయింది. మీమ్స్, ఫుడ్ స్టఫ్, ఫిల్మ్ స్టార్ ఫొటోస్ అన్నీ ఒక్కసారిగా జిబ్లీ ఆర్ట్గా అయిపోయాయి. అందరూ క్రేజీ అయిపోయారు. ఫ్యామిలీ ఫొటోస్, మ్యారేజ్ ఫొటోస్, పార్టీ అన్నీ జిబ్లీ అయిపోయాయి. బాగా ఎంటర్టైన్ అవ్వారు. కానీ ఇక్కడే ఒక చిన్న చిక్కు ఎదురైంది. ఎంతో కష్టపడి క్రియేట్ చేసిన జిబ్లీ ఆర్ట్ ఇప్పుడు జస్ట్ ఒక ప్రాంప్ట్తో సెకండ్స్లో వచ్చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించాలి. 2016లో మియాజాకి ఒక ఏఐ యానిమేషన్ డెమోని చూసి అన్న మాట ఏమిటంటే, యాన్ ఇన్సల్ట్ టు లైఫ్ ఇట్ సెల్ఫ్. ఏఐ ఎమోషన్స్ని, పెయిన్ని, హ్యూమన్ సోల్ని క్యాప్చర్ చేయలేదని చెప్పాడు. మరి కాపీరైట్ ప్రాబ్లమ్స్ రావా అని ఆలోచిస్తే ఏఐ ఎప్పుడు సేమ్ ఆర్ట్ని దింపదు. ఇమిటేషన్స్ని అర్థం చేసుకొని దానికి ఆధారంగా మనకి అవుట్పుట్ ఇస్తుంది. అందుకే కాపీరైట్ ప్రాబ్లం అనేది కనపడదు. ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాల కష్టంతో రూపొందించిన జిబ్లీ ఆర్ట్ ఇప్పుడు క్షణాలలో రావడానికి హర్షించాలా, లేదా టెక్నాలజీ డెవలప్మెంట్ వల్ల కళ అనేది అంతరిస్తాదా? పికాసో, లియనార్డో డావిన్సీ, రాజా రవివర్మ, ఎంఎఫ్ హుస్సేన్ లాంటి గొప్ప కళాకారులు భవిష్యత్తులో రావాలంటే మిషన్తో నిర్మితమయ్యే వాటికి కొన్ని హద్దులు పెట్టాలి. మియాజాకిని తీసుకొని వచ్చి మన బొమ్మ వేయమంటే ఖర్చు అనేది చాలా ఎక్కువ అవుతుంది. కానీ అవే షేడ్స్తో ఉన్న ఏఐ టూల్స్తో మన జిబ్లీ వచ్చేస్తుంది. ప్రపంచాన్ని మన కాళ్ళ దగ్గరికి తీసుకొస్తున్న టెక్నాలజీని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, ఎంతవరకు మనం బెనిఫిట్స్ పొందుతున్నాం, ఎంతవరకు మనం నష్టపోతున్నాం అనేది ఆలోచించాలి. ఖచ్చితంగా చెప్పవచ్చు, జిబ్లీ ఆర్ట్ అనేది ఇమేజ్ ఫిల్టర్ కాదు, అది ప్యూర్ సోల్ ఆఫ్ ఆర్ట్ ఫ్రమ్ మియాజాకి. మరి మనం ఎటువైపు ఉందాం? కష్టపడి ఎన్నో సంవత్సరాల కష్టంతో క్రియేట్ చేసిన మియాజాకి వైపు,
లేదా ఏఐ ట్రెండ్ చేస్తున్న జిబ్లీ మనల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేస్తూ ఉన్న టెక్నాలజీ వైపా లేదా ఇద్దరి వైపా అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. దిస్ ఇస్ రాబిన్ యష్నో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కొరకు బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.